పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రపంచంలో అన్నీ కూడా దేవుని చేతనే నిర్మించబడి ఉన్నాయి. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు జంతువులను సృష్టించినట్లు మనం చూస్తున్నాం. ప్రతి జంతువు కూడా దేవుని ద్వారా సృష్టించబడినవి. ఈ పులులు కూడా దేవుని చేతనే సృష్టించబడి ఉన్నవి. కానీ ఇవన్నీ కూడా దేవునికి లోబడి జీవిస్తున్నాయి. దేవుడి మాటను అవి ధిక్కరించకుండా జంతువులు కూడా దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా నీవు నేను మనందరం కూడా యేసు ప్రభువారు మనల్ని సృష్టించినాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం చిందించి మన కొరకు రక్షణ ఇచ్చినాడు. కనుక మనము జంతువుల వలె కాకుండా మనుషుల వలె దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించి యేసు ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదములు మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము పొందుకొని ఆశీర్వదించబడాలని తెలియచేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.